నమస్తే 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 శనార్థులులా మంచుకున్నారులే. నేనైతే మీ అందరి దయతోటి మస్తు జబర్దస్తుకున్నా. ఇగో మీ అందరి కోసం నేను ఇవాళ ఒక మంచి ముచ్చటనైతే తీసుకొని వచ్చిలా. ఆ ముచ్చట ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ అయిన ముచ్చటనే చెప్పాలి. ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు బిడ్డ ఉన్నది కదా, అదే గా కల్వకుంట్ల కవిత మేడం, ఎమ్మెల్సీ కవిత మేడంకి అయితే బెయిల్ వచ్చింది. ఇక బెయిల్ వచ్చుడితోటే ఇక అందరు ఏమనుకుంటున్నారంటే ఇక న్యాయమే ఇవాళ కాకపోయినా రేపైనా గెలుస్తుంది, ఆలస్యమైనా కూడా నియతనే గెలుస్తుందిలా అని చాలా మంది అంటున్నారు. ఈ ముచ్చటనైతే ఎమ్మెల్సీ కవితక్క విషయంలో సేమ్ ఘటనే జరిగిందట. అయితే అసలు ముచ్చట్లా పోతే ఎమ్మెల్సీ కవితక్క లిక్కర్ కేసులా మొత్తానికైతే అరెస్ట్ అయింది కదా. అరెస్ట్ అయ్యి ఇక పాపంగా ఆమెనైతే 106 దినాల కంటే ఎక్కువనే ఉన్నదటగా జైల్లో. ఇక జైల్లో ఉన్న తర్వాత కొన్ని సందర్భాలల్లో బెయిల్కు పిటిషన్ చేసుకున్నా కూడా బెయిల్ ఇవ్వకుండా చాలా మంది ఆమెకు అడ్డుపడ్డారట. ఇక ఈడీలు, ఇక తర్వాత సిబిఐలు ఆమెనైతే అస్సలు బెయిల్ రాకుండా మస్తు విచారణలు అయితే జరిపారు కదా. ఇక ఇప్పుడు నేనైతే కడిగిన ముత్యములుగా బయటకు వచ్చిన. నిజానికి నిజం ఎక్కడున్నా జరకంత ఆలస్యమైనా కూడా నిజమే గెలుస్తుంది, కానీ ఎక్కడ నన్ను అబద్ధం గెలవంగా చూసిర్రా అని కవితక్కనైతే మాట్లాడుతున్నదిలా. ఇక చూడుర్రి, నేను చెప్పుడు కాదు ఆ ముచ్చట. ఇగనులా ఇక నేను మీ అందరికి ఒక మంచి ముచ్చటనే చెప్పాలి. ఈ ముచ్చట ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముచ్చటనే చెప్పాలి. ఎందుకంటే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు బిడ్డ ఎమ్మెల్సీ కవిత ఉన్నది కదా నుల్లా, ఆ కవిత మేడంకి అయితే బెయిల్కి అయితే అప్లై చేసుకుంటే బెయిల్ అయితే వచ్చింది. ఇక ఈ బెయిల్ ముచ్చట్లు ఎట్లున్నదంటే కొన్ని కండిషన్స్ మీద కొన్ని ముచ్చట్ల మీద ఈ బెయిల్ అయితే మంజూరు చేసిరట. ఇక రానే వచ్చింది కవితక్క. ఇక కవితక్క అచ్చుడితోటే పాప ఇక వాళ్ళ అన్న మీద పాయరంతో అన్నను గట్టి ఇట్లా కావలించుకొని చెల్లె మంచుకున్నావా అన్న మంచుకున్నావా అని ముచ్చట్లు అయితే పెట్టుకున్నారు. హరీష్ రావు సారు, కేటీఆర్ సార్ అయితే కవితక్కనైతే మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిరులా. ఇక తీసుకొచ్చుడితోటే ఇక ఇక్కడ ఉన్న కార్యకర్తలే కావచ్చు, నాయకులే కావచ్చు, జనాలే కావచ్చు, ఇక గులాబీ దళం నాయకులు అందరైతే మస్తుగానం సంబరాలు చేసుకున్నారనే చెప్పాలి. ఇక సంబరాల ముచ్చట భాగంగానే కవితక్క మాట్లాడుకుంటా నియతే అస్సలుకైంది, నియతి లేకపోతే ఈ జన్మల ఎవ్వరు బయటికి వెళ్ళరు, న్యాయం నా వైపు ఉన్నది కాబట్టి నేను ఇవాళ బయటికి వచ్చిన, న్యాయం నా వైపు లేకపోతే నేను బయటకు వద్దునా. అయినా ఈ లిక్కర్ కేసుకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు. దీన్ని ఏదో పెద్ద రాజకీయం చేయాలని నాయకులందరూ కలిసి కుట్రబడి నన్ను అయితే లోపటేసిరు. కాకపోతే నేను కడిగిన ముత్యములుగా బయటకు వచ్చినారా లేదా అని కవితక్కనైతే అంటున్నది. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఎన్నికల్లో చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని ఇక అసలుకేమో ఇప్పుడు చురువైంది. ఇప్పుడు మేము నిజంగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతోటి ఇంకా ఎక్కువ తిరుక్కుంటా ప్రజల సమస్యల మీదే పోరాడతాము. ఇక ఇప్పటి నుంచి అసలు కథ సురువైందని కవితక్కరైతే చెప్తున్నదిలా. మరి ఇక ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మరి ఈ ముచ్చట్లు పోతా అంటే ఇక మనకే తెలుస్తాయి. ఇలా తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం సమయంలో మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం.
5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके हम भाई को हुए, लेकिन इस स्थिति का लिए जो